మంచిది, మరొకసారి చదువుకుందాం. నా ప్రార్థనా మందిరములో వారిని ఆనందింపజేసెదను. నా బలిపీఠము మీద వారు అర్పించు దహన బలులను నాకు అంగీకారములగును. నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరము అనబడు. చిన్న ప్రార్థన చేసుకున్నా. మహాపరిశుద్ధుడు తండ్రి, ప్రేమగలిగిన ఆయన, జీవాధిపతి, మీ పాదములు కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నా. తండ్రి, మీరెంతైనా నమ్మదగిన దేవుడు. నమ్మదగిన మా బ్రతుకులో ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యాలు జరిగిస్తూ నీ కొరకు మమ్మలను సాక్షిగా నిలబెడుతున్నందుకై స్తోత్రం. నిలబడిన వాడు అల్పుడను, ఎన్నికలేంటి వాడను తండ్రి, జ్ఞానము లేంటి వాడను. మీ జ్ఞానము చేత నింపి నన్ను వాడుకొని మీరు మహిమ పొంది నీ బిడ్డలకు అర్థమైన రీతిలో మీరే మాట్లాడమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తూ ఉన్నాను పరమ తండ్రి. పిల్లరా, ఇక్కడ చదవబడిన ఈ లేఖన భాగం యొక్క ఉద్దేశం ఏంటంటే, 5వ వచనములో ఇక్కడ రాస్తాం. 4వ వచనములో ఏమనుందంటే, నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరించుచు నాకు ఇష్టమైన వాటిని కోరుకొనుచు నా నిబంధననాధారము చేసుకొనుచున్న షెడ్డులను గురించి యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. నా ఇంటను నా ప్రాకారములలో ఒక భాగమును వారికి ఇచ్చెదను. కొడుకులు కూతుళ్ళను అని అనిపించుకుంటు కంటే శ్రేష్టమైన పేరు వారికి పెట్టుచున్నాను. కొట్టివేయబడిని నిత్యమైన పేరు వారికి పెట్టుచున్నాను. విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా ఆచరించుచు నా నిబంధనను ఆధారము చేసుకొనుచు యెహోవాకు దాసులై యెహోవా నామమును ప్రేమించుచు ఆయనకు పరిచర్య చేయవలెనని ఆయన పక్షమున చేరు అన్యులను నా పరిశుద్ధ పర్వతమునకు తోడుకొని వచ్చేదను. ఇప్పుడు మనం చదువుకున్న వచ్చినాం. నా ప్రార్థనా మందిరములో వారిని ఆనందింపజేస్తారంటే ఎవరంటండి? చెప్పాలి. ఎవరిని? చదివినా సరే చెప్పండి. అదేండి చదవలే, మరలా మిస్ అవుతుంది మీరు కాన్సెప్ట్. చెప్పండి, ఏమంటే చెప్పండి. ఏంటండి? 6వ వచనం చదవండి. 6వ వచనంలో ఉంది మీరు నేను అడిగిన సమాధానం ప్రశ్నకి. విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా ఆచరించేవాడినంట. చెప్పండి. దేవుని మందిరములోనంట ఏం చేస్తాడు? ఎవరిని? మళ్ళీ మాయమైపోతుంది మైండ్. దేవునికి స్తోత్రం చెప్పదు. ఎవరిని ఆనందము చేస్తాడు చెప్పండి. ఇప్పుడు మనకు ఆదివారం ఆనందం ఏంటి చెప్పండి? ఏంటి? స్పెషల్ డే. ప్రతిరోజు 6 రోజులు తిన్నా ఆదివారం ఆదివారమే. 4-5 రోజులు ఊరు వెళుతున్నా ఆదివారం కూడా ఏదో ఊరు వెళ్ళాలి. ఎందుకని చెప్పండి? అది స్పెషల్. సండే ఈ స్పెషల్ కదా. ఈ స్పెషల్ డే రోజున నీవు నేను ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి అమ్మా? నీవు నేను చేయవలసిన పనేంటి అంటే దేవుని మందిరమునికి నువ్వు రావాలి. దేవుడు నియమించిన ఆ విశ్రాంతి దినాన్ని నువ్వు పాడు చేయకూడదు. ఏం చేయకూడదు? నువ్వు పాడు చేయకూడదు. పాడు చేయటం అంటే దేవుని మందిరానికి రాకుండానే పాడు చేయటం. అదేంటి? మేమేమి మందిరంలో కదా, మరేమంటాం చెప్పండి? విశ్రాంతి దినం అంటే శనివారం అనుకుంటున్నారు, కానీ దేవుడు నియమించిన ఆదివారం అంటే దేవుడు మరణ పునరుద్ధానుడైన తర్వాత విశ్రాంతి దినాన్ని
ఆ విశ్రాంతి దినముల నుండి పునరుద్ధాన దినములోనికి వచ్చాము కనుక ఈ పునరుద్ధాన దినము దేవుడు ఈ సర్వ సృష్టిలోనికి నియమించాడు. మరి నియమించిన ఈ ఆదివారాన్ని మనం ఏం చేయాలంట? కాబట్టి ఏం చేయాలి? ఆచరించాలి. ఆదివారం నువ్వు దేవుని సన్నిధికి నువ్వు రాకపోతే ఏముండదు? వచ్చావంటే ఏముంటది? చిన్ని ఏముంటది? ఆనందం ఉంటుంది. నీవు ఇష్టమైన వ్యక్తి దగ్గరికి వెళ్ళినప్పుడు నీ మనసు ఎట్లుంటది? వెళ్తుండగానే అసలు అర్థం ముందు చూస్తున్నాను చూడగా సరే అంత ఆనందం. డ్రెస్ చూసుకొని మురిసిపోతుంటాం. మనం ప్రిపేర్ అవుతుండగానే మనలో తెలియని ఆనందం. మనం ప్రిపేర్ అవుతుండగానే ఏంటి వాళ్ళంత ఉత్సాహం ఉన్నాం, ఎందుకు ఇంత సంతోషంగా ఉన్నామంటే ఇవాళ స్పెషల్ డే. ఎందుకు? నాకు ఇష్టమైన వ్యక్తి దగ్గరికి, నేను ఇష్టపడుతున్న వ్యక్తి దగ్గరికి వెళుతున్నాను. ఆ వ్యక్తి దగ్గరికి నేను వెళుతున్నప్పుడు ఎలా వెళ్ళాలి అంటే ఆయనకి ఇష్టం వచ్చినట్టుగా ఉండాలి కదా. ఒక్కో మనిషికి ఒక్కో డ్రెస్ నచ్చింది. ఏం చెప్పండి? ఒక్కో మనిషికి డ్రెస్ నచ్చింది. ఒక్కో మనిషికి చెప్పండి ఏం నచ్చింది? అమ్మాయి పిల్ల దగ్గరికి, వాడి దగ్గరికి అది ఇప్పుడు హాస్టల్ నుంచి వచ్చేవాడు కదా. హాస్టల్లో ఉన్నప్పుడు పిల్లలకి ఏం తీసుకెళ్తారు చెప్పండి? ఏది పడితే తీసుకెళ్తారా? ఎందుకనో చెప్పాలి. ఎందుకు? వాడికి ఇష్టం లేదు తీసుకెళ్తారు. ఎందుకని చెప్పండి? వాడికి ఇష్టమైనది ఏదో కొబ్బరన్నం, పలావు, చక్రాలు, వాడికి ఏది ఇష్టమో వాడు అయ్యే తీసుకెళ్తారు. ఎందుకు? అమ్మను చూడంగానే, ఆ మనిషిని చూడంగానే వాడికి ఏమొస్తుంది? నాకు ఇష్టమైంది వాడికి ఆనందం. ఆ రీతిగానే మన జీవితంలో పిల్లల ఆనందము కలిగి ఉండాలంటే, మన జీవితంలో అసమాధానము లేని అసమాధానము కూడా మన బ్రతుకులో ఆనందము కలిగి ఉండాలంటే నువ్వు ఎక్కడికి రావాలంటున్నాడు? దేవుని మందిరానికి నువ్వు రావాలి. కొన్ని విషయాలు కొన్ని దినాలుగా ధ్యానం చేద్దాం. ఈ దేవుని యొక్క మందిరం యొక్క ప్రాధాన్యత, దేవుని యొక్క ప్రాధాన్యత, పురుషుని యొక్క ప్రాధాన్యత, స్త్రీ యొక్క ప్రాధాన్యత, బిడల యొక్క ప్రాధాన్యతలో నీవు నేను ఎలాగ బ్రతకాలో తెలుసుకోవాలి. కుటుంబాన్ని కట్టుకునేటప్పుడు ఎవరు చెప్పండి? కుటుంబాన్ని కట్టుకునేటప్పుడు ఎట్లా పడితే అట్లా కట్టుకుంటామా? చెప్పాలి. ఎందుకని కట్టుకోము చెప్పండి? ఎట్లా పడితే అట్లా కట్టుకుంటే మనం ఆనందంగా బ్రతకలేం. మన జీవితంలో సంతోషం ఉండదు. డబ్బు ఉండొచ్చు, పలుకుబడి ఉండొచ్చు, హోదా ఉండొచ్చు, ఐశ్వర్యం ఉండొచ్చు, సకల సమృద్ధిని కలిగి ఉన్న మనతో సాటి అయిన వ్యక్తి సరిగ్గా ఉండదు. ఎన్ని ఉన్నా చెప్పండి, ఒంటరిగా ఏడ్చుకునే రోజులు తప్ప ఆనందము కనపడదు. ప్రజల్లోకి వచ్చిన మాకెస్సులు దిగిలేం లేదు, బాధేం లేదంటాం. కానీ ఏముంటుంది చెప్పండి? గుండెలో వేదన ఉంటుంది. నీ వేదనంతటిని తొలగించే దేవుడు ఒకడున్నాడు. నీ కష్టమును, నీ కన్నీటిని తొడవగలిగిన వాడు ఒకడు ఉన్నాడు. ఈ లోకంలో ప్రియులారా ఎవడు నీకు నాకు సంతోషాన్ని కలిగించలేరు, కానీ దేవుడు ఒక్కడే మనకు సంతోషాన్ని కలిగించేవాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బాధలో మనకు నెమ్మది కలిగించేవాడు, ఒంటరితనంలో నీకు నాకు తోడై ఉండే దేవుడు. అలాంటి దేవుడిని మనం ఏం చేస్తున్నాం చెప్పండి? ఆదివారం వచ్చేసరికి, విశ్రాంతి దినానికి వచ్చేసరికి మనము ఈ విశ్రాంతి దినాన్ని దేవుని సైతము కూడా ఏం చేస్తున్నామంటే ప్రక్కన పెట్టేస్తున్నాం. తద్వారా మనకు కలిగేది ఏదైనా ఉందా? ఏముండదు.
వేదన తప్ప ఏముండదు, శోధన తప్ప ఏముండదు, దరిద్రము తప్ప. దేవుని యొక్క మందిరములో పిల్లారా, దేవుడు అంటున్నాడు కదా, నా ప్రార్థన మందిరములో వారిని ఆనందింపజేసేదను, నా బలిపీఠం మీద వారు అర్పించు దహన బలులను నేను వారిని అంగీకరిస్తానంట. ఎప్పుడు నీవు దేవుని మందిరమును పరిశుద్ధపరచుకుంటూ దేవుని మందిరంలోనికి నువ్వు వస్తున్నప్పుడు తీసుకొచ్చే అర్పణ దేవుడు అంగీకరించాలి. ఎట్లా పడితే అప్పుడు, ఎట్లా పడితే అట్లా వచ్చి అర్పించడానికి దేవుడు ఇష్టపడు. నీ జీవితంలో, నా జీవితంలో ఒక ఆనందము కలిగి ఉండాలి అంటే, ఒక సంతోషము కావాలి అంటే దేవుని మందిరానికి నువ్వు రావాలి. దేవుని మందిరములో ఏముంటుంది చెప్పండి? దేవుని మందిరంలో ఏముంటది? ఏముంటుందో పరిశుద్ధ గ్రంథంలో చూద్దాము. లూకా సువార్త 21వ అధ్యాయం, లూకా సువార్త 21వ అధ్యాయము 38వ వచనం చూడండి. లూకా సువార్త 21వ అధ్యాయము లూకా సువార్త 21వ అధ్యాయం 38వ వచనం. ప్రజలందరూ ఆయన మాట వినుటకు పెందల కాడ వచ్చి అమ్మా సరే, ఎట్లా వచ్చారంట? ఆయన మాటలు వినటానికి. ఏమొచ్చి ఎక్కడికి వచ్చారంట? దేవాలయంలోకి ఎప్పుడు వచ్చారు అంటే పెందల కాడినే నువ్వు రావాలి. ఎక్కడికి రావాలి? దేవుని మందిరానికి. అక్కడ అవనడంటే, నా విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా ఆచరించుచు నా నిబంధనను ఆధారము చేసుకొనుచు యెహోవా దాసులైన యెహోవా నామమును ప్రేమించు వారికంట. కాబట్టి వీళ్ళందరూ ఎక్కడికి రావాలంటే, ఎప్పుడు రావాలి అంటే పెందల కాడనే రావాలి. యేసుక్రీస్తు వారు కూడా పొద్దు ఉండగానే, ఇంకా చీకటి ఉండగానే దేవునితో సహవాసం చేసేవాడు. ప్రార్థనా జీవితం, తండ్రి ఏదైతే తన కుమారుడికి అప్పగించబోతున్నాడో, ఈ రోజు ఆయన చేయవలసిన కార్యాలయంలో అవన్నీ కూడా దేవుడి చేత, అంటే తండ్రి అయిన యెహోవా చేత యేసుక్రీస్తు వారుగా పిలువబడుతున్న ఆయన ఇంకా పెద్దల కాడే తెల్లవారుతుండగానే, ఇంకా పొద్దు ఉండగానే పెద్దల కాడే తండ్రితో సహవాసం చేయడానికి వెళ్ళేవాడు. మనమైతే చెప్పండి, దేవుని మందిరానికి పెద్దల కాడనే రాలేం. ఎందుకంటే మనకి పనులు ఆదివారమే పెట్టుకుంటారు. ఆదివారం అందే అన్ని పనులు చక్కబెట్టుకోవాలి. ఆదివారం దేవుని మందిరానికి వెళ్దామని సిద్ధపడతారు. కానీ సాతానుడు ఏం చేస్తాడంటే, ఆ దినాలే చాలా కార్యక్రమాలు తీసుకొస్తుంటాడు ఎదుటి వారికి. ఇదొక్కటి చేసేద్దాం, ఇదొక్కటి చేసేద్దాం, అక్కను కలిసి వద్దాం, అక్కను కలిసి వెళ్ళిపోదాం అంటూనే సమయం అంతా ఏమైపోద్ది, గడిచిపోతా ఉంటుంది. చూడండి, అందుకనే కీర్తనకారుడు అంటాడు. చూడండి, దావీదు కీర్తనలో ఏమంటాడంటే 18వ కీర్తన 6వ వచనంలో చూడండి. దావీదు కీర్తనలో 18వ అధ్యాయము, నా శ్రమలలో యెహోవాకు మొరపెట్టెదను, నా దేవునికి ప్రార్థన చేసి తిని, తన ఆలయములో ఆలకించి. ఎక్కడంటండి? తన ఆలయములో దేవునికి మొరపెట్టినప్పుడు పిల్లరా, తండ్రి అయిన దేవుని వద్దకు కుమారుడుగా పిలువబడుతున్న యేసుక్రీస్తు వారు కూడా పెందల కాడ లేచి ఏం చేశాడంట? దేవుని కొరకు ప్రార్థన. ఆయన ఎందుకు పోయేవాడంటే, ఒలీవల కొండకి ఎందుకు పోయేవాడు? ప్రార్థన చేయటానికి, తండ్రితో మాట్లాడటానికి.
తండ్రి సన్నిధి అనుభవించడానికి గడిపే ఆ క్షణాలన్నీ కూడా శ్రీలోక సంబంధమైన పరిస్థితులన్నింటినీ తప్పించబడతాం. చూడండి, మనశ్శాంతి కరువు అయితే ఎక్కడికి వస్తాం చెప్పండి? ప్రశాంతమైన స్థలానికి వెళ్తాం. చాలా మంది ప్రశాంతమైన స్థలానికి వెళ్తే కంటే దేవుని దైవభక్తి కలిగిన వారు, దేవుని అడిగిన వారు, దేవుని అనుసరించే వాళ్ళు ఏం చేస్తారంటే, ఇంట్లో అంత గలిబిలిగా ఉంది, కాస్త దేవుని మందిరానికి వెళ్ళదా ప్రార్థన చేసుకుని వద్దామని దేవుని మందిరానికి వస్తారు. ఎందుకని? దేవుని మందిరంలో ఏముంటుందంటే ఆయన మహిమతో నింపబడి ఉంటుంది. తప్పుడు పడుతుంది, దేవుని మహిమ పడుతుంది. హల్లెలూయా. ఆయన ప్రభావంతో నింపబడి ఉంటుంది. ఆయన సన్నిధిలో చేరిన ప్రతి వారిని ఆయన ఆదరించే దేవుడు, ఓదార్చే దేవుడు, నీ ప్రతి కన్నీటిని ఆయన తుడిచే దేవుడు, నీ ప్రతి మొరను ఆయన వినే దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి దేవుని వద్దకు నువ్వు రావాలి. నువ్వు వచ్చావనుకోండి, వస్తే నీకేం కలిగింది? నీకు ఆనందం కలిగింది, నీ బాధ తొలగించబడుతుంది, నీ కన్నీరు తుడవబడుతుంది, నీ ప్రతి కొరతలు కూడా తీర్చబడుతుంది. అది నువ్వు నమ్మాలి. వచ్చేవాడు, మనం వెళ్ళేవాడు ఎలాంటి వాడి దగ్గరికి వెళ్తున్నామంటే, నా కొరకు సమస్తమును చేయగలిగిన దేవుడి వద్దకు వెళ్తున్నానని. ఇప్పుడు ఒక వ్యక్తిని నమ్మానండి, ఆ వ్యక్తితో నేను స్నేహం చేశాను, సహవాసం చేస్తున్నప్పుడు పిల్లరా, నాలో ఉన్నవన్నీ, నా ఆలోచనలు, నా తలంపులు, నా ఉద్దేశాలన్నీ కూడా ఎవరికి చెప్తాను? ఎవరికి చెప్తాను? నేను ఎవరైతే ఇష్టపడుతున్నానో అతనితో నేను పంచుకుంటాను. నా కుటుంబ బాధలే గాని, నా బిడ్డల వల్ల కలుగుతున్న ఆలోచనలే గాని, అన్ని విషయాలు కూడా, ప్రతి చిన్న విషయాలు కూడా, హలో ఎక్కడున్నా, ఎక్కడో కాదు, ఏ మనసే మారలేదు, ఎక్కడున్నా చెప్పు, కలుస్తాను. ఎందుకనో వాడిని కలిస్తే ఏమవుతుంది? ఒక ఆదరణ కలిగింది. ఆదరణ కలగటమే కాదు కానీ ఒక ధైర్యం. వాడు నాకు ఉన్నాడు, వాడు నాతో ఉన్నాడు, నన్ను నడిపిస్తాడు, వాడు నాకు ఆలోచన లేకపోయినా వాడు నన్ను నడిపిస్తాడనే ఆలోచనతో వారి దగ్గరికి వెళతాం. ఎన్ని పరిస్థితులు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా మొట్టమొదటిగా ఆయన దగ్గరగా వెళ్తాం. ఆయనతో, వారితోనే కొన్ని సమయాలు గంటలు గడిపేస్తాం. ఈలోపు ఇంట్లో వాడు ఫోన్ చేస్తాడు, ఎక్కడున్నారు అని. మా ఆవిడ ఫోన్ చేస్తుంది, అండి ఎక్కడున్నారండి? ఏదో జరిగిపోయింది, అది కూడా తీసి పక్కన అయిపోయింది. దేవుని నెక్కిస్తావు. ఇక్కడికి వెళ్ళి దాని పడే కంటే నా స్నేహితులతో, నేను ఇష్టపడే వ్యక్తితో నేనుంటే అసలు ఇవన్నీ మర్చిపోతుంది. ఆ రీతిగానే పిల్లరా, నువ్వు దేవుని మందిరానికి వస్తే దేవుని మందిరంలో జరిగేవి కొన్ని మాటలు, ఆ తర్వాత కొన్ని విషయాలు తెలుసుకున్నా. దేవుని మందిరములో దేవుడు, దావీదు భక్తుడు దేవుని మందిరానికి ఎందుకు పలుమార్లు దేవుని దర్శనం కొరకు దేవుని మందిరములో ఎందుకు వచ్చేవాడు అంటే, చదవండి ఆ మాట 18వ కీర్తనలో. ఏమి చదవండి, చదువుకున్నా కదా, 18:6. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని, తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన ఆయన అంగీకరిస్తాడు. శ్రమలలో మనము మొరపెట్టడానికి, మనలను శ్రమ నుండి విడిపించే స్థలం ఏదైనా ఉందా అంటే ఉంది. అది దేవుని మందిరమే. మనుషుల దగ్గరకు వెళితే నేను శ్రమలలో నుండి ఇంకా అధికమైన శ్రమలు కల్పిస్తాను. అవమానాల మధ్యలో నుండి అలిగిపోతా ఉంటే, ఆ అవమానాల మధ్యలో మనుషుల వద్దకు వెళ్ళి నీ గోడు, నీ బాధ చెప్పుకుంటూ ఇంకాస్త బాధ పెడతాను. అదే నా దేవుని మందిరానికి నువ్వు కానీ రాగలిగితే,
నా దేవుడు నీకు ఆనందాన్ని కలుగజేస్తాడు. దేవునికి స్తోత్రం. పిల్లరా, నీ శ్రమలలో నుండి విడిపించగలిగిన వాడు, నీ కన్నీటిని నాట్యముగా మార్చగలిగిన వాడు, నీ నిందలన్నీ తొలగించగలిగిన వాడు. నువ్వు ఎవరి మీద అయితే ఆధారపడుతూ ఇష్టపడి దేవుని మందిరానికి వచ్చావో ఆయన ఎలాంటి వాడంటే సమస్తమును చేయగలిగిన వాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకని ఒక పాట ఈ మధ్య బాగా వైరల్ అవుతుంది. ఏమని చెప్పండి? ఇన్ని ఏమైనా చేయగలవు, సమస్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెలుసుకుందువు యేసయ్యా. వాడికి ఇంటికి పడొచ్చుగా. నీకే నీకే సాధ్యము యేసయ్యా, యేసయ్యా. నీకే నీకే సాధ్యము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఏమైనా చేయగలడు. నీవు దేవుని మందిరములో పరిశుద్ధతను కలిగి పరిశుద్ధతో దేవుని మందిరాన్ని నీవు ఆచరించగలిగితే సార్, ఆచరించడం పరిశుద్ధత కలిగి ఆచరించడం అంటే ఆయన చెప్పిన మాటను నడుస్తుంది సార్. కాబట్టి దేవుడు మనకిచ్చిన మాట, దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏంటి అంటే దేవుని యొక్క మందిరం. అందుకని ఏమన్నాడు? నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం. నీవు క్రైస్తవుడవైనా క్రైస్తవేతరుడవైనా, నీవు దేవుని నమ్మినా దేవుని నమ్మకపోయినా, నీవు దేవుని ఆరాధించకపోయినా దేవుని మందిరానికి నువ్వు వచ్చి, దేవా నేను పాపినట్టు, ఇదిగో నేను శ్రమలో ఉన్నాను, నేను వేదనలో ఉన్నాను, నా కష్టము తీర్చు, నా వేదన తీర్చు, ఇదిగో నీ సన్నిధికి మొరపెడుతూ వచ్చానయ్యా, నువ్వు ఇక్కడ ఉన్నావని, నా మొరను ఆలకించగలిగిన దేవుడు అని నేను వచ్చానయ్యా అని నువ్వు ఆయన సన్నిధిలో నువ్వు అడగగలిగితే దేవుడు నీ శ్రమలన్నిటిలో నుంచి నిన్ను తప్పిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు దేవుని సన్నిధి అనుభవించడానికి గల కారణం అదే. ఏ మనుషుడి మీద ఆయన ఆశపడలేదు, ఏ రాజుని ఆయన ఆనుకోలేదు, ఏ బలమును బట్టి కూడా ఆయన బలమును చూసుకొని నా బలము వలన ఇదిగో శత్రు సైన్యాన్ని నేను నాశనము చేయగలుగుతాను అనుకోలేదు. అదే గొలియాత్ అయితే ఏమన్నాడు చెప్పండి? గొలియాత్ ఏమన్నాడు? 6 అడుగుల జాన కలిగిన వాడు, 6 మూరల జాన కలిగిన వాడు, బలిష్ఠుడు, బలవంతుడు, ఎత్తైన వాడు. ఆయన వచ్చి భూమి మీద అక్కడ వారి యుద్ధ రంగములో యుద్ధ స్థలములో అడుగు పెట్టి, ఎవడు రాయుడు ఇశ్రాయేలు ప్రజలు, ఎవడు రాడు రండ్రా అంటే వాడి కండలు చూసి వాడి హైట్ చూసి ఎవరు భయపడి ఒడిసి వచ్చారు ఇశ్రాయేలు ప్రజలందరూ. కానీ ఇశ్రాయేలు ప్రజలు భయపడి ఆఖరికి రాజుగా పిలువబడుతున్న వాడు కూడా భయపడిపోయాడు. కానీ దావీదు ఎవరిని చూశాడు అంటే గొలియాతుకున్న కండలు చూడలేదు, గొలియాతు ఉన్న ఎత్తు చూడలేదు, గొలియాతు చేతులున్న ఖడ్గము చూడలేదు. కానీ తన ముందు ఉన్న దేవుడు చూపెట్టుకున్నాడు. నా దేవుడు నా పక్షమ యుద్ధము చేయగలిగిన వాడు, ఇదిగో ఈ బలవంతుడేని ఇదిగో ఫిలిష్తులందరినీ కూడా సున్నత లేని ఈ ఫిలిష్తులంతా నా జీవము కలిగిన నా దేవుని కడతాడు అని ఒడిసి వేలు తీసుకున్నాడు, రాయి పెట్టాడు, గిరా 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 చెప్పి ఒకే ఒక రాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాడ పడ్డాడు. పడిన వాడిని పరిగెత్తుకుంటుకెళ్ళిపోయి వాడి కత్తి తీసుకుని వాడే తలను నరికేశాడు. మనమైతే ఏం చెప్పండి? మనమైతే చిన్న సమస్య రాగానే, చిన్న బాధ రాగానే, చిన్న ఒత్తిడి రాగానే దేవుని మందిరం మానేస్తాం. దేవుడితో సంబంధం లేదు, పరిశుద్ధులతో సహవాసం లేదు,
దేవుని మందిరములో నేనుగా చేయవలసిన పని కూడా మానేస్తాం. అలా ఉండటం వలన సాతానుడు ఇంకాస్త మనల్ని ఏం చేస్తాడంటే అధికమైన శోధనలోనికి నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక నీవు ఏమి చేయాలంటే దేవుని సన్నిధిలో నిన్ను శ్రమల నుండి నిన్ను విడిపించగలిగిన వారికి దగ్గరికి రావాలి. ఆ విడిపించగలిగిన స్థలమే దేవుని యొక్క మందిరం. ఎందుకు విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించాలని దేవుడు తన లేఖనం ద్వారా మనతో మాట్లాడుతున్నాడంటే 2వ దినవృత్తాంతాల గ్రంథం చూడండి. 2వ దినవృత్తాంతాల గ్రంథము 29వ అధ్యాయము 29-30 వచనాలు చదువు. 2వ దినవృత్తాంతాల గ్రంథము 29వ అధ్యాయము 29వ వచనం. రాజును అగ్నితో కూడానున్న వారందరూ తమ తలలు వంచి ఆరాధించింది. దావీదును దీర్ఘదర్శియకు ఆసాపును రక్షించిన శ్లోకములను ఎత్తి యెహోవాను స్తుతించుడని రాజైన హిజ్కియాయును అధిపతులను లేవీయులకు ఆజ్ఞ పంపగా వారు సంతోషముతో స్తోత్రమును పాడుచు తల వంచి ఆరాధించారండి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధిలో పిల్లరా, దేవుని బలిపీఠం వద్దకు నీవు వచ్చినప్పుడు ఆ 20 వచనములు వచ్చినప్పుడు అప్పుడు రాజైన హిజ్కియా పెద్దలగాడు లేచి పట్టణపు అధికారులను సమకూర్చుకొని దేవుని మందిరములోనికి వెళ్ళిపోయారంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మందిరములోనికి రావాలి. నీవు దేవుని మందిరములోకి వస్తే జై జీవితాన్ని దేవుడిని కలగజేస్తాడు. దేవునికి స్తుతి కలుగునుగాక. హల్లెలూయా. మనమందరూ 2 చేతులెత్తి ఆరాధన చేస్తున్నప్పుడు ప్రియులారా, 2 చేతులు ఎందుకు ఎత్తాలి? ఆరాధన అంటే మోకరించాలి. ఆరాధన అంటే పాపమును ఒప్పుకోవాలి. ఆరాధన అంటే ఆయన మనం రక్షించిన దాన్ని ఎత్తి చెప్పి ఒప్పుకొని మన పాపాలు ఒప్పుకోవటమే ఆరాధన అంటారు జనం. ఒక్కొక్క సంఘంలోకి వెళ్తే నేను ఒకప్పుడు ఆరాధన చేసుకుందామంటారు. అందరూ ఏం చేస్తారు చెప్పండి? మోకరిస్తారు. మోకరించి ప్రార్థన ఆరాధన చెప్పాలి. ప్రార్థన ఆరాధనది ప్రార్థన. కానీ ఇక్కడ పిల్లల దేవుని మందిరములో రాజైన హిజ్కియా ఏం చేశాడంట? పెద్దలు కూడా లేచి చూడండి 20-30 వచనములో ఏమనుందో చెప్పండి. ఏం చేశారు దేవుని మందిరములో? దావీదును దీర్ఘదర్శియకు ఆసాపును రచించిన శ్లోకమును ఎత్తి యెహోవాను స్తుతించుడని ఆజ్ఞాపింపగా ఆగండి. సంతోషంతో ప్రార్థన చేశారా? చెప్పు ఏం చేశారు వాళ్ళు? నువ్వేం చేస్తున్నావు చెప్పండి. నువ్వేం చేస్తున్నావు? తనకొచ్చి ప్రభా, నేను ఒకప్పుడు పాపం చేత అపరాధం చేత సచిన వాడనే ఉండగా నీ రక్తంతో నన్ను కడిగావయ్యా, పరిశుద్ధులు చేసావయ్యా, రాజులని యాజక సమూహంలో చేర్చావు, తండ్రి అని పిలవటానికి యోగ్యత నాకు ఇచ్చావు, నీ శరీరంలో నీ రక్తంలో పాలుభాగస్తులయ్యావు, నువ్విచ్చిన ఈ కార్యముకై నేనేమి చెల్లించినయ్యా, ఇదిగో నా రక్షణ పాత్రను చేత పట్టుకొని నా స్తుతి ఆరాధన నీకు. అది ప్రార్థనా స్తుతినా? ఇప్పుడు మనం చేసింది, ఇప్పుడు నేను చేసింది ప్రార్థన చేశానా, స్తుతించానా? సంతోషంతో చేశానా, బాధతో చేశానా? అంతేనా? కానీ ప్రజలందరూ ఏమని చేయమన్నారు? ఎప్పుడు ఏం చేశారంట చెప్పండి? వారు సంతోషముతో స్తోత్రములు పాడుచు తల వంచి 2 చేతులెత్తి తల వంచి ప్రభువా స్తోత్రం అంటూ పాడారంట.
ఎవరు రచించిన పాటలు? ఆసాపు రచించిన పాట శ్లోకములు. ఇప్పుడు భక్తులు రాయబడిన పాటలన్నీ మనం పాడుకుంటున్నాం కదండి. ఎవరు భక్తులు? యేసుక్రీస్తులో ఆనందించిన వారు రాసిన పాటలన్నీ మనం పాడుకుంటున్నాం. ఆరాధన అంటే ఏం పాడా? మనం సంతోషంతో చప్పడు పడుతూ ఆనందముగా పాటలు పాడుతూ కేకలు వేస్తూ దేవుని స్తుతించా. నువ్వు దేవుని స్తుతించేటప్పుడు, దేవుని ఆరాధన చేసేటప్పుడు నువ్వు విశ్వసించి నువ్వు నమ్మాలి. నువ్వు రెండు చేతులెత్తి ఆరాధన చేస్తుండగానే సర్వశక్తి కలిగిన దేవుడు తన హస్తములతో నీ హస్తాన్ని తాకి నీలో ఉన్న ప్రతి బంధకాన్ని విడిపిస్తాడు. తప్పుడు వరకు దేవుని అయిపోతామా? హల్లెలూయా, హల్లెలూయా. మేడగదిలో ఉన్న అభిషేకం తండ్రి. విశ్వాసులందరూ 120 మంది విశ్వాసులందరూ కూడా దేవుని సన్నిధిలో పాటలు పాడుతూ దేవుని స్తుతిస్తూ వచ్చారట. మేడగది అనుభవంలో ఎట్లున్నారు చెప్పండి? ఎలా ఉన్నారంట? మేడగది అనుభవంలో ప్రియులారా అందరూ కూడా కలిసి దేవుని పాడుతూ స్తుతిస్తూ దేవుని సన్నిధిలో ఆరాధన చేస్తూ గణపరుస్తుండగా ఇదిగో ఆకాశములో గొప్ప గాలి పుట్టి ఆ బలమైన గాలి చేత ఇదిగో గాలి అగ్ని నాలుకల వలె మార్చబడి ప్రతి వారిని తాగుతూ ఆత్మవరముల చేత నింపబడింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు దేవుని మందిరంలో నువ్వు ఆరాధన చేస్తుండగానే దేవుడు నిన్ను తన ఆత్మ చేత అభిషేకించేస్తాడు. దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, పౌలు భక్తులందరూ కూడా వేదనలో ఉన్నప్పుడు, శోధనలో ఉన్నప్పుడు, ఇదిగో బంధకాలలో ఉన్నప్పుడు, చెరసాలలో బందీలుగా ఉన్నప్పుడు ఏం చేశారు? ఎందుకు చేశారయ్యా, ఎందుకు వచ్చావయ్యా, ఏందయ్యా మా బాధ అన్నారా? అంటున్నారా? ఏం చేశారు వాళ్ళు? ఏం చేశారు అమ్మా? చిన్న ఏం చేశారు? పాటలు పాడుతూ దేవుని కనపరిచారంట. పౌలు శీలలో ఆ జైలు అధికారి ఇంటి వద్ద జైల్లో ఉన్నప్పుడు పాటలు పాడుతూ స్తుతిస్తూ దేవుని కనపరిచిన వెంటనే చెరసాల పునాదులు కదిలించబడ్డాయి. గేట్లు వేయబడిన గేట్లు సైతము తెరవబడి బంధ విముక్తులన్నీ విడిపించబడ్డాయంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక నీవు దేవుని మందిరంలో నువ్వు ఆరాధన చేస్తున్నప్పుడు ఏ బంధకములో ఉన్నావో, ఏ శోధనలో ఉన్నావో, ఏ ఇరుకులో ఉన్నావో, ఏ పరిస్థితులు నీకు జీవనోపాధి సరిగ్గా జరగని పరిస్థితుల్లో దేవుని మందిరానికి వచ్చావో దేవుడు సమస్తాన్ని కూడా చూస్తున్నా. దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొక మాట చూడండి. 92వ కీర్తనలో ఒక చక్కని మాట దావీదు రాస్తాడు. 92వ కీర్తన 13వ వచనములో రాయబడింది, యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములో వర్ధిల్లుదురు. నాకు ఆశ్రయ దుర్గమైన యెహోవా యథార్థవంతులనియు ఆయన యందు ఏ చెడుతనము లేదనియు పెట్టుచుందురు సారము కలిగి పచ్చగా ఉంటారంట. ఎవరు ముసల ప్రాయంలో కూడా కలరేసేవాళ్ళు, ముసల ప్రాయంలో కూడా స్కిన్ లైట్ రాసేవాడు, ముసల ప్రాయంలో కూడా జీన్స్ టీ షర్ట్ వేసేవాడు. ఎట్లా ఉంటాడు చెప్పండి? యవ్వనస్తుడులానే ఉంటాడు. ముసలుడా అయింది. ముసలుడైతే ఏమయ్యాలి?
పంచి కట్టుకొని కట్ట వేసుకొని కర్ర చేతి పట్టుకొని నిలబడాలి. కానీ ముసలి ప్రాయంలో కూడా జీన్స్ టీషర్ట్ వేసి ఎర్రగా నల్లటోడు ఎర్రగా అయ్యి స్టెప్పులు కట్టింగ్ వేసుకొని తిరుగుతున్నాడంటే ఇప్పుడు ఎలా ఉన్నట్టు అతను 60లో 25 ఉన్నట్టు. దేవుని స్తోత్రం చెప్పు. 20 అవటానికి ప్రయత్నం చేస్తున్నారు జనం చాలా మంది. ఇట్లా రాసే ఎన్నికలు తెల్లగా వచ్చినాయి అన్ని ఏం చేస్తున్నారు? ఏదమ్మా కలర్ వేస్తున్నారు. ఎందుకు కలర్ వేసాడంటే అర్థం ఏంటి చెప్పాలి. వేసాడంటే అర్థం ఏంటి? నేను ఇంకా యవనస్తుడిని ఏంటి, నేను వస్తువుడు అనుకుంటున్నావా ఏంటి? తల నరవంగలు ఏమంటారు? అంకులు ఇట్లా అంటున్నాడు. దీన్ని అంకులు ఎందుకు అనిపించుకోవాలి? అంకుల్ అక్క బావగారు రండి అంటాడా? ఏమంటే అంటాడా? అంటాడా? చూడండి, మనుషులు ఈ లోకంలో ఎంత ప్రయాసపడుతున్నారు. నాకు తెలిసిన ఒక సిస్టర్ గారు ఉన్నారు. ఆమె వయసు 80 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? ఆమె మా మందిరం అంటే మా ఇంటి పక్కన జ్యోతక్క మందిరం అనే ఆమె ఉంది. మా పిల్లలందరినీ అక్కడ పెంచారు. నాకు సరైన పరిచర్య లేక, మందిరం లేక, నేనే ఆడ స్వార్థికుడిగా తిరుగుతూ నిలకడలేని నా సేవ జీవితంలో నా పిల్లల్ని చిన్నప్పటి నుంచి ఒక ఆమె ప్రతిష్టత కలిగిన, పెళ్లి లేదు, పెళ్లి లేకుండా సేవ చేస్తున్న ఆమె దగ్గర నా 3 పిల్లలు వదిలేసాను. నువ్వు ఎక్కడికైనా బండి నుంచి రాగానే ఎక్కడికి వెళ్ళాలి పిల్లలు? మా పిల్లలు అంటే ఎక్కడికి వెళ్ళాలి? సిస్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి. ఆ సిస్టర్ గారు ఆ మందిరంలో ఏ పని అయితే చెప్తారో ఆ పని ఖచ్చితంగా చేయాలి. సండే కానీ ఒక 4 దినాలకు 3 దినాలకు ఏదైనా సెలవు వస్తే క్విజ్ పెడతా ఉంటుంది అక్క. ఆ క్విజ్లో ఖచ్చితంగా బహుమానం తేవాలి. మా పిల్లలు ఏం తేవాలి? మా పిల్లలకు బహుమానం తేకపోతే మా పాస్టర్ గారు సామాన్యుడు అది కదా మీకు కనబడుతుంది. అక్కడ సాత్వికురాలా కనబడుతుందేమో, మా ఇంటికాడ చూడాలా ప్రభావం. పిల్లలు కానీ గిఫ్ట్ తేకపోతే తడబెట్టి గో పెట్టేది కూడా. ఏం చెప్పు? క్విజ్లో బహుమతి రాకపోతే ఏం చేసేది అంటే అర్థమైందా? తెచ్చి పూటలు బహుమానం ఇచ్చేది. మీరైతే పోతు పిల్లరా ఏడకరా లెగితే ఏడకపోతున్నారా, ఏడకరా చర్చి కాడిరా, మనతో పాటురా, మన ఊరు వెళ్దాంరా, ముక్క ఉండారా, భోజనం దూరా. ఆమె అలాగే తెచ్చింది. ఆమె దగ్గరకు ఒక తల్లి వచ్చిందమ్మా. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే మిమ్మల్ని అందరికీ తెలుసుపరచాలని కదా, ముగిస్తున్నాను, అయిపోయింది. ఆమె 80 సంవత్సరాల ప్రాయంలో ఆమె జుట్టు ఒకసారి ఊడి తెల్లగా అయిపోయి మరలా ఏమొచ్చింది? నల్లగా మారిపోయింది. అడిగారు, అక్క ఇదివరకు మన దాకా తెల్లగా కలిగిపోయిందంటే రంగు వేయలేదు అమ్మ, చూస్తాను. రంగు వేసిన తల వేరే ఉంటుందండి. చెప్పండి, ఇవాళ రంగు వేసారనుకో, బల్లారాధనకి రంగు వేసాననుకో, నేను మరలా బల్లారాధనకు వచ్చేసరికి ఎన్నికలు పెరుగుతాయిగా. పాపడ చెప్తారుగా మీరు, పాపడ తీసినప్పుడు అక్కడ మొదల కాడి తెల్ల కనబడుతుంది. అవి కనపడకుండా తలదవ్వంగానే కొంతమంది తలదవ్వుకోగానే అతని దగ్గరికి వెళ్ళి అట్లా రాస్తుంటారు. ఎందుకు? ఆ మొలిసిన ఎంటు కూడా పెరిగిన ఎంటు కూడా ఏం కాకుండా తెల్లగా తెలిసిందంట. అమ్మో అక్క రంగు వేసింది, ముసలిది కొరతనంలో కనపడటానికి వేసింది అనుకుంటారండి. మా పాస్టర్ గారు కూడా, సునీల్ అనే పాస్టర్ గారు ఉన్నారు. అతను 5వ తరగతి చదువుతుండగా తెల్లగా మరిచిపోయినారు. ఆ 5 ఏళ్ళ కానించి 5వ తరగతి కానించి ఇప్పుడు రంగేస్తా ఉన్నాడు. ఆయన ఏమో ఇంత ఉంటాడు, నా మీద ఇంత ఎత్తుంటాడు. వాళ్ళ ఆవిడ ఎక్కడుందో తెలుసా? చిన్న ఎత్తు ఉంటుంది, చిన్నంతలా ఉంటుంది. ఒకరోజు సేవకి వెళ్తా ఒకరోజు వదిలేసాడు ఒకసారి.
వెళ్తా ఏముంది కదా మరి మరి మా పాస్టర్ గారు నా వెనక తిరుగుతారంట, ఆమె కూడా తిరగదు. వాళ్ళు వయసు పెద్దోడు కూడా కాదు, 35-40 లోపల ఆ పాస్టర్ గారు. వెళ్తా ఎందుకు ఈ మాట, ఎందుకంటే ముసల ప్రాయంలో ఎందుకు ఈ మాట చెప్తారంట, సాదృశ్యం చెప్తున్నాను. ఆయన వాకింగ్ చెప్పడానికి వెళ్ళాడు, వాకింగ్ చెప్పాడు. ఆమె పాస్టర్ గారు లాగా వెనక కూర్చుంది. అయిపోయిన వెంటనే ఆమె అన్ని చూసుకుంటుంది. ఆయన్ని తెచ్చి పీయటం, మంచి నీళ్ళు పెడతాం, ఆయన బైబుల్ పట్టుకోవటం, ఆయన వెనకనే చాలా కాపుదలు కాసుకుంటూ ఉంటుంది. రాంగల గబ్బు బైబుల్ తీసుకొని బైబుల్ సంకల్పం పెట్టుకొని పక్కన కూడా ఒక పాస్టర్ గారు, నాలాంటి పాస్టర్ గారు వచ్చి తొందరపాటు ఎక్కువ మనకి అలా వందనాలన్నా, ఎవరు మీ మనవరాలా అన్నాను. అమ్మా ఎవరు అన్నా వందనాలన్నా, వాక్యం బ్రహ్మాండం చెప్పానా, నీకు వందనాలు బ్రహ్మాండం చెప్పానా అన్నారు. రెండోసారి రండి అన్న, ఎవరన్నా ఈ సిస్టర్ మీ మనవరాలా అన్నాడంట. ఆ డబ్బు కక్క చిన్నక్క ఏం చెప్పంటారు, అక్కడికి వెమ్మంటారు. వెళ్ళిపోయి ఆయన కొనుక్కున్నానే ఏమనలేదంట, మారు మాట్లాడుకున్నారు. కర్ర తీసుకొచ్చి కొనుక్కొని లేక ఉన్నది నల్లగా ఉందంట చెట్టు. ఈసారి నుంచి కర్ర ఇటు మారుకున్నావు అనుకో నీకు బాగోదు అన్నట్టు. ఇక అప్పటి నుంచి పాపం ఆమె బాధ పెట్టలేక తెల్లారి లేకవంగలే చెవులు పిండుకునేది. అది ఏదంటుంది, అది ఏమంటే ఈరుబాటు తీసుకొని రంగు కొద్ది తీసుకొని గెట్టం తీసుకోవటం, ఇదంతా ఇటు కుర్రడే, వయసుకు పద్ధతి కూడా కాదు. మనం ఇంత ప్రయత్నం చేస్తాం. నేను నల్లగున్నాను, మా చెల్లి అంటది, ఎందుకని అంత నల్లగా తయారవుతున్నా, మనిషి బాడీ బాగానే ఉంది కానీ మా మీద కొంత నల్లగా తెలుసుకున్నా. అమ్మాయి మా అమ్మాయికి ఏదైనా క్రియమైంది. అమ్మాయి మా చెల్లి, నా తర్వాత అమ్మాయి ఎవరా కదమ్మో, మళ్ళీ నేను పెట్టుకున్నాను. నేను ఆడవేంటి చెప్తే మళ్ళీ నన్ను అంటారు. నేను గబక్కని నా చెల్లి, నా తర్వాత నాకు మా అన్నయ్య ఉన్నాడు ముందు, మా అన్నయ్య తర్వాత నేను, నా తర్వాత 2 చెల్లెలు ఉన్నారు. మా చెల్లి నా తర్వాత అమ్మాయి, వెంటనే అమ్మాయి అంది, ఎందుకన్నా నల్లగా బాగున్నాడు కదా, ఎందుకు మొహం నల్లగా మార్చుకుంటున్నావు అమ్మాయి, మీరు రాసుకుంటారు కదా క్రీములు, మా అన్నయ్యకి ఎదుగా ఇదంతా నల్లగా ఉందంటే, దానికి నల్లగా ఉంటే అవునా, ఎర్రకున్నా ఏమి లేదు, నల్లకున్నా ఏమి లేదు. దేవునికి స్తోత్రం చెప్పుకున్నాయి. మనం దేవుని పిల్లలము, మన సౌందర్యం ఎలా ఉండాలి, పరమగీతాల్లో ఉన్న శులాముతి వల్లే ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను నల్లని దారునైనను బహు సౌందర్యం. అప్పుడు నేను నల్లటున్నాయినా, నేను అన్నట్టు చెప్పండి, కొళ్ళు ఎత్తున్నా ఇవన్నీ అసలు ఏది కలదండి, పుట్టిపోతుండాలి. దేవునికి స్తోత్రం. నేను అనుకోవాలి నా సౌందర్యం, నేనెవరిని, నా దేవునికి సౌందర్యంగా కనపడాలి. నువ్వు కానీ దేవుని మందిరంలోకి వస్తే నువ్వు ఇన్ని పోరాటాలు పోరాడాల్సిన పని లేదు. ఏది ఆ క్రీమ్ రాసి, ఈ క్రీమ్ రాసి, సెల్ ఫోన్లు చూస్తేనమ్మా చూస్తున్నదాన్ని ఎన్ని క్రీములు వస్తుంటాయో, యాడ్స్ ఎన్ని క్రీములు, ఇది ఆపు నా ఒకటి కొంటే 4 ప్రియాన్ని, ఈ క్రీములతోనే వస్తుంది సావు అంట. దేవునికి స్తోత్రం కదండి. ఈ సౌందర్యం నీకు ఏం కాదు కానీ పరమందు సౌందర్యాన్ని దేవుడు ఇస్తాడు. నువ్వు దేవుని మందిరములో చూడండి, మరలా రండి 13వ వచనం, 13వ వచనం చూడండి. యెహోవా మందిరములో నాటబడిన వారై వారు తమ దేవుని ఆవరణములో వర్ధిల్లుదురు. నాకు ఆశ్రయదుర్గమైన యెహోవా యథార్థవంతుడనియు ఆయన యందు ఏ చెడుతనమును లేదనియు ప్రసిద్ధి చేయుటకై. ఎవరికంట? ఆయన యందు ఏ చెడుతనము లేదని ప్రసిద్ధి చేయుటకై ఏంటంట, వారు ముసలతనమందు ఏంటంట చిగురించదరా ఇంకానా, చెప్పండి ఏది చిగురించారంటదా లేకపోతే ఇంకా చిగురిస్తారంటదా? ఒకసారి చెట్టు చిగురు పోసేసాం అమ్మా,
కోసే కొద్ది వస్తుంది. ఓ 4 కొమ్మలు కలిసి శివుడికి వస్తే మళ్ళీ 2 రోజులకి ఇంకో 4 కొమ్మలు వస్తాయి. అంటే నువ్వు దేవుని మందిరములోనికి వస్తే, దేవుని మందిరములో నువ్వు నాటబడితే, నువ్వు దేవుని వద్దకు వచ్చేవాడు ఎలాంటి వాడంటే చెడిపోయిన వాడు కాదు. నువ్వు వచ్చేవాడు తిరుగుబోతు వాడి దగ్గరికి పోవట్లేదు, వ్యసనపరుడు దగ్గరికి వెళ్ళట్లేదు, నిన్ను పాడు చేసేవాడి దగ్గరికి వెళ్ళట్లా. నువ్వు వెళ్ళేవాడు ఎలాంటి వాడు అంటే ముసల ప్రాయములో కూడా యవ్వనము కలిగిన వ్యక్తులు, అంటే సౌందర్యాన్ని కలిగించేవాడు, ఆత్మ సౌందర్యాన్ని కలిగించేవాడు, వర్ధిల్లింపజేసేవాడు, నీ కన్నీటిని నాట్యముగా మార్చగలిగిన వాడు, నీతో ఉండేవాడు, నిన్ను పరమునకు చేర్చేవాడు పరిశుద్ధుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని మందిరానికి వస్తే నీ జీవితమే మారిపోదు. నువ్వు దేవుని మందిరానికి రాలేదామనుకో, నాలాగా కర్రగా బయలుదేరుతాం. స్తోత్రానికి కూడా బాగోవు. ఏం కళ ఉంటే బాగట్లేదు, పరిస్థితి లేదు. ఏమైందంటే బాధలు. తిండి తింట్లా, ఏమని చెప్పండి, తిండి తింట్లా, నిద్ర రావట్లా. నిద్ర రాకపోతే కళ్ళు ఎట్టుంటాయి, పచ్చికాయలాగా ఉంటాయి, నల్లగా అయిపోద్ది అన్ని. ముఖం అంతా ఏమైపోద్ది, పీక్కుపోద్ది, నీరసం అవుతుంది. కానీ నా దేవుని మందిరానికి వస్తే నీ ముఖంలో పీక్కుపోయిన నీ ముఖాన్ని 2 బొలుపులు పెట్టుకున్నా కానీ వెళ్తూ రాలన్నారు. దేవునికి స్తోత్రం చెప్తా. నిన్ను చూడగానే అనేకులు వందనాలు చెప్పేవాడు. అక్క ప్రార్థన పరురాళ్ళ ఉంది, అక్క వందనాలు అక్క అని చెప్తారు. దేవునికి స్తోత్రం. నీవు ప్రార్థన చేసే కొద్ది, దేవుని మందిరంలో ఉండే కొద్ది, దేవునితో నువ్వు సహవాసము చేసే కొద్ది, నీ జీవితంలో ప్రతి వేదన, ప్రతి కన్నీరు, ప్రతి శోధన, ప్రతి విధమైన బంధకాలన్నీ విడిపించబడి నీ ముఖములో తేజస్సుమయముగా మార్చబడు. నువ్వు అలా ఉండాలని కోరుకుంటే రా నా దేవుని మందిరానికి. అపవిత్రపరచకుండా, దేవుని మందిరాన్ని నిర్లక్ష్యము చేయకుండా, అపవిత్రపరచడం అంటే నిర్లక్ష్యము చేయటమే. దేవుని మందిరానికి మానుకుంటున్న వాళ్ళు నీకు వచ్చేది లాభమే రాదనుకుంటున్నావు, కానీ ఒక దెబ్బ వస్తుంది. ఈ వారమంతా దేవుని కాపుదల పోతుంది. ఆదివారం దేవుని ప్రసన్నతతో నింపబడాడు. ఈ స్థలము దేవుని మహిమతో నింపబడింది. దేవుని భక్తులందరూ కూడా దేవాతి దేవుడే దిగి వచ్చే సమయం ఈ సమయం. ఈ ఆరాధన ఎందుకు మనం చేస్తున్నామంటే, ఆరాధన యోగ్యుడు పరిశుద్ధుడైన దేవుడు. భక్తులు రాయబడినట్లుగా దేవుని మందిరములో ఆసాపు రచించిన కీర్తనలు పాడుతూ, దేవుని స్తుతిస్తూ, దేవుని కనబరుస్తూ ఉంటే, పరమనున్న దేవుడు భూమికి వచ్చి మన మధ్యలో సంచరించే దేవుడు. చప్పబడుతూ దేవుని మహిమపడతాం. హల్లెలూయా. ఆయన నీతో ఉండే దేవుడు, నిన్ను నడిపించే దేవుడు, నిన్ను బలపరిచే దేవుడు. వదులుకుంటావా? కాదులే, నేను నాకు ఎన్ని సమస్యలు వచ్చినా నా సమస్యలన్నీ నా దేవుడికి అప్పగించుకుంటాను, నా కన్నీటిని, నా బాధను, నా దుఃఖాన్ని దేవుడి తీసివేయాలని నువ్వు దేవుడి మందిరానికి వస్తే ధన్యుడవు, ధన్యురాలు. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం, దేవుని గణపడదాం, దేవుని స్తుతిద్దాం, దేవునికి లోబడదాం. దేవుడిని చూస్తున్నాడు, నిన్ను గమనిస్తా ఉన్నాడు. ఇన్ని మాటలు చెప్పినా నీ హృదయం కరగకపోతే, కదిలించకపోతే, వాత వేయబడిన మనస్సాక్షి కలిగిన వాడిగా నీ ఉంటే పిల్లల భూలోకములో ఏ మేలు అనుభవించలేవు, ఏ కార్యము నీ జీవితంలో నెరవేర్చబడదు. ఎందుకంటే పిల్లల దేవుడు అంటున్నాడు, ఆయనకు వేరే నీవు నేను ఏమి చేయలేమంటున్నాడు. నువ్వు అనుకుంటున్నావేమో నీ బలం అనుకుంటున్నావేమో, గొలియాతు వలె. ఇదిగో గొలియాతు వలె నీ జ్ఞానం అనుకుంటున్నావేమో. ఇదిగో కయ్యూను వలె, ఇదిగో మూర్ఖ స్వభావంతో కలిగి, ఇదిగో దేవుని మీద ఎదురాడేవాడుగా ఉంటున్నావేమో. ఇదిగో నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన నువ్వు దేవుని మందిరంలోకి వస్తే
మృతతుల్యమైన నీ శరీరాన్ని సైతం అబ్రహాముకు సంతానాన్ని కలుగజేశాడు. యవ్వన కాలములో పుట్టేంతటి గొప్ప బిడ్డను కలిగి ఉన్నాడు అబ్రహాము. శారమ నవ్వింది ముసల ప్రాయములో, శరీరం అంతా ఉడికిపోయినా ఇదిగో మా దేహములో పిల్లలు కలిగే ఆ పరిస్థితులు ఎప్పుడో కోల్పోయినాం. ఇప్పుడు ఆయన వచ్చి నాకు పిల్లలు కలుగుతారంటే ఇది సోద్యము కాదు, ఇది నవ్వులాటగా లేదు, మమ్మల్ని అవమానించినట్టుగా లేదు అనుకుని నవ్వుకున్నామే. కానీ మీదటకు మరలా సంవత్సరానికి ఇసాకును దేవుడు కలుగజేశాడు. ముసల ప్రాయములో ఇంకనూ చిగురించుతూ అనేక జనములను స్వాస్యముగా అబ్రహాము దేవుడికి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. కనుక ప్రియమైన నా దేవుని బిడ్డారా, దేవుని మందిరము కనిపెట్టుకొని మనం ప్రార్థన చేద్దాం.